ఎప్పుడైతే పౌర్ణమి దాటిందో ఇక్కడ నుండి మహాలయ పక్షాలు అంటే పితృదేవత ఆరాధనకి కేటాయించబడ్డాయి. అంటే ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో వారు గతించిన తిథిని అనుసరించి, అంటే ఈ 15 రోజుల్లో వచ్చే తిథుల్లో ఏదో ఒక తిథిలోనేగా గతించేది, ఆ తిథి రోజు వాళ్ళని గుర్తు చేసుకోవడం కానీ వాళ్ళ యొక్క ఇంటి విధి విధానాల ప్రకారం వాళ్ళకి శ్రాద్ధకర్మలు చేయడం ద్వారా ఏమవుతుంది, పెద్దవాడికి పితృకర్మలు గతించిన వాళ్ళకి చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే వంశాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ వంశాభివృద్ధి ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఈ పితృపక్షాల్లో పితృదేవత ఆరాధన అనేది తప్పనిసరిగా చేయాలి. అలాగే ఈ యొక్క పితృదేవత ఆరాధన చేయడం వల్ల వంశాభివృద్ధితో పాటు చూడండి, చాలామంది ఇళ్లలో ఎంత చేస్తున్నా కూడా ఆ యొక్క ఇల్లు పైకి రాదు, అంటే ఉద్ధతికి రాదు. లేకపోతే ఆ ఇంట్లో పిల్లలు చదువులు సరిగ్గా రాకపోవడం కానీ, చదువు వచ్చిన స్థిరత్వం లేకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మనం సహజంగా వింటూ ఉంటాం, పితృదోషాలు ఉన్నాయి అంటారు. అదే పితృదోషాలంటే మనకి పితృదేవతలకి మనం ఏదైతే నీళ్లు వదలాలో అవి వదలకపోతే ఆ యొక్క ఏదైతే బాధ ఉందో అది మనకి వంశానికి కానీ ఆ కుటుంబానికి కానీ తగులుతుంది. కాబట్టి పితృదేవతలు సంతృప్తి పడాలి అని చెప్తారు. కాబట్టి మనకి ఈ భాద్రపద మాసంలో మనకి మొత్తం అంతా కూడా విశేషమైన రోజులు. ఎందుకంటే ఇటు దైవారాధన చేయడం వల్ల మనకి భద్రత కలుగుతుంది, అటు పితృదేవతల ఆరాధన చేయడం వల్ల కూడా మనకి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులన్నీ తొలుగుతాయి. ఏవైనా మనకి ఇబ్బందులు రాబోతున్నా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ రెండింటినీ కూడా సమానంగా మనం నిర్వర్తించుకొని చేయడం ద్వారా మనకి ఈ భద్రమైన మాసం భాద్రపద మాసంలో అందరికీ కూడా విజయం చేకూరుతుంది.